ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, ఎలా అయినా ఈ జాబ్ నాకు దక్కేలా చూడు స్వామి. నాకు ఈ జాబ్ చాలా అవసరం. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి రాజు ఉండేవాడు, ఆ కష్టాన్ని తీర్చేవాడు. మొదటిసారి రాజు లేకుండా నా కష్టంతో పోరాడడానికి సిద్ధమయ్యాను. నువ్వే ఏదొకటి చెయ్యాలి స్వామి. వణక్కం సారు. నమస్తే మురుగా. ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చూసుకున్నారా? చూసుకున్నాను సారు. వెళ్ళగానే ఇంటర్వ్యూస్ కూడా చేయాలి. సరే. అమ్మా, సుమా, వంట అయిందా? లేదొదనా, వండుతాను. ఈరోజు చికెన్ వండుతారు కదా? నువ్వు ఇంటికొచ్చేసరికి వండుతాం నాన్న. నాన్న, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాన్న, నన్ను ఆశీర్వదించండి. నిన్ను ఆశీర్వదించడానికి చేతులు ఒప్పుకున్నా, నిన్ను బయటికి పంపించడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. ఒప్పుకోవాలి నాన్న. ఇంతకాలం నన్ను కూతురుగా చూసుకున్నారు, ఇక నుండి నన్ను మీ కొడుకులా చూసుకోండి నాన్న. కావాలంటే నేనేదో పనిచేస్తానమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏం పని చేస్తారు నాన్న? ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని దేవుళ్ళా చూశారు. మీ దగ్గర చేతులు చాచి వరాలు అడిగారు. అలాంటి వాళ్ళ ముందు మీరు చేతులు చాచి పని అడగగలరా? నా గురించి మీరేం కంగారు పడకండి నాన్న, నన్ను దీవించి పంపించండి. సుమా, నేను కూడా వెళ్ళి ఏదైనా పని చూసుకొని వస్తాను. ఈ నెలాఖరులోపు పింకీకి హాస్టల్ ఫీజు పంపించాలి. పింకీని చదువు మాన్పించేద్దామండి. ఈ ఖర్చులు భరించటం మన వల్ల కాదు. మళ్ళీ మన టైం బాగుంటే అప్పుడు చదివిద్దాం. సుమా, వద్దు. ఎన్ని కష్టాలొచ్చినా పింకీని చదివించాలి. కనీసం తననైనా తన కాళ్ల మీద నిలబడనివ్వాలి. ఈ పరిస్థితుల్లో ఎలా బావగారు? పిన్ని, నేను చదివిస్తాను. నానా, నేను బయలుదేరుతాను. పదమ్మా. ఆటో, ఆటో. చెప్పండి మేడం. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. వెళ్తుంది, ఎక్కండి. పాపం అమ్మాయి గారి జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జూబ్లీ హిల్స్, మాదాపూర్. ఏమండి, చెప్పమ్మా. టైం అవుతుంది, ఆటో తీరా. సీట్ ఫుల్ అవ్వాలమ్మా, అప్పుడే వెళ్తాను. మాదాపూర్ హైటెక్ సిటీ, మాదాపూర్ హైటెక్ సిటీ. వెళ్తుంది, ఎక్కండి. ఎక్కండి అమ్మా. ఒక్క నిమిషం, నేను దిగిపోతాను. ఏ అమ్మా దిగిపోతున్నావు? లోపల ఇబ్బందిగా ఉంది.
వెనక్కి కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, వెళ్ళమ్మా. ఎక్కు ఎక్కు. డ్రైవర్, మై డియర్ స్టాఫ్, మన ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియోలో ఎన్ని దినాలు ఒక లెక్క, గిప్పటి సంధి ఒక లెక్క. ఎన్ని దినాలు ఏం చేశారో అనవసరం, ఇక మీదట ఏం చేస్తారనేది అవసరం. ఇప్పుడు వస్తున్న బాస్ అల్లా టప్పా బాస్ కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలోని ద బెస్ట్ రూల్ బ్రేకింగ్ ఫ్యాషన్ డిజైనర్. ఆయన రోజుకి ఎంత పని జరిగిందో చూడరు, నిమిషానికి ఎంత పని జరిగిందో చూస్తారు. టైం వాల్యూ తెలిసిన మనిషి, టైమింగ్ ఉన్న మనిషి. ఆయన ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ ఎన్కే. నూక రాజు. మురుగన్, ఆఫీస్లో అంతా ఓకేనా? సారు, అంతా ఓకే సారు. హాయ్ రాజు, వెల్కమ్ టు ఆర్ఆర్ స్టూడియోస్. అటు చూడు రాజు, ఒక ఆర్ అంటే రాజు, ఒక ఆర్ అంటే రేణుక. ఎలాగో మన ఇద్దరం కలిసి ఉంటామని డిసైడ్ అయినాం. అందుకే ఇద్దరు పేర్లు వచ్చేలా కంపెనీకి ఆర్ఆర్ అని పేరు పెట్టాం కదా. కాదు రేణుక, ఒక ఆర్ అంటే రాజు, ఇంకొక ఆర్ అంటే రూప. మేమిద్దరం ఎలాగో దూరంగా ఉంటున్నాం కదా, కనీసం పేర్లైనా పక్క పక్కన ఉంటాయని ఆర్ఆర్ అని పెట్టాను. రా రాజు, పదండి రా. సారు, పదండి. బాస్ తను ప్రియా, కాస్ట్యూమ్ డిజైనర్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.